తెలుగుదేశం పార్టీ ఓకే అంటే వీళ్ళు గెలుస్తారు, అంటే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో ఆల్టర్నేటివ్ని తొక్కేస్తుంది తెలుగుదేశమే ఫ్రమ్ ద బిగినింగ్. తెలుగుదేశం ఉనికంతా కూడా ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తొక్కడం మీద ఆధారపడదు. కాంగ్రెస్ పార్టీది ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్, దాన్ని జగన్ క్యాప్చర్ చేసేసాడు. ఇవాళ దెర్ ఈజ్ నో కాంగ్రెస్, ఓన్లీ కాంగ్రెస్కి ప్రతిరూపం జగన్. బెంగాల్లో కాంగ్రెస్కి ప్రతిరూపం మమతా బెనర్జీ. మహారాష్ట్రలో 50-50 ఉంది అక్కడ. ఇక్కడ అట్లాగా ఒక ప్రతిరూపంగా జగన్ వచ్చేసాడు. ఇంకా సాధ్యం కాదు అక్కడ కాంగ్రెస్ పుంజుకోవాలంటే. జగన్ నుంచి మొత్తం డైవర్ట్ చేయడం అనేటటువంటిది ఇంపాసిబుల్. ఇక్కడ తృతీయ ప్రత్యామ్నాయం అంటే ఇదివరకు ఒకప్పుడు బీజేపీని 98లో తర్వాత 99కి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. మళ్ళీ 2009లో చిరంజీవి ప్రజారాజ్యం, తర్వాత మళ్ళీ జనసేన 2019లో. ఈ ప్రత్యామ్నాయం 6 నుంచి 18%. 6 లీస్ట్ పవన్ కళ్యాణ్. ఆ రోజున ప్రత్యామ్నాయంగా నమ్మకపోవడం వల్ల దెబ్బతిన్నారు. అంతకుముందు ప్రత్యామ్నాయపు ఓటు ఎంత అంటే 18%. అది బీజేపీ 98లో కొట్టింది. అలాగే 99లోకి వచ్చే 2009లో చిరంజీవి సంపాదించాడు ఆ 18% ప్రత్యామ్నాయం అనేటువంటి. ఆ ప్రత్యామ్నాయాన్ని ఆ 18%లో 6% మంది మాత్రమే పవన్ కళ్యాణ్ నమ్మారు. ఇది ప్రత్యామ్నాయ ఓటర్ అనేటటువంటి వాళ్ళని ఇప్పుడు ప్రత్యామ్నాయం లేకుండా చేయడంలో సక్సెస్ అయిపోయింది కదా తెలుగుదేశం.